కోచింగ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మొన్న అఖిల్ బుద్ధి సార్ కూడా కామెంట్ చేశారు దాని మీద. సో అసలు కోచింగ్ అవసరమా లేదా అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి, అంతేకాని వాళ్ళకి ఇవ్వకూడదు డెసిషన్. మా కోచింగ్ కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మీరు 6 నెలల పాటు 7 నెలల పాటు కూర్చొని ఆ ఎన్సీఆర్టీస్ చదవండి. 4-5 నెలల పాటు మీకు అర్థం కాకపోతే, బుర్ర పని చేయకపోతే అప్పుడు మనీ ఇన్వెస్ట్ చేయండి. 4 నెలలు వేస్ట్ ఏం అయిపోదు, టైం ఏం అయిపోదు. మనం అంతా యంగ్లో ఉన్నాం చాలామంది. ఓకేనా అంటారు. ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి. ఎవడో గొట్టంగాడు చెప్పాడని కోచింగ్ తీసుకోమని, ఎవడో గొట్టంగాడు యూట్యూబ్లో కోచింగ్ తీసుకోవద్దని చెప్పాడని కానీ అలా ఏమనుకోవద్దు. యూ టు అకౌంటబుల్ టు యువర్ సెల్ఫ్. నీ అంతకు నువ్వు జవాబుదారీగా ఉండాలి నువ్వు తీసుకునే నిర్ణయం, అంతేగాని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఇలాంటివన్నీ అంత త్వరగా అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీ అందరికి మీకు తెలుస్తుంది అనమాట, అమ్మ వాళ్ళ డబ్బులు అని. ఓకేనా, అప్పుడు వైజ్ డెసిషన్ తీసుకుంటారు. అంతేగాని ఏదో తీసుకోవాలి పేరుకి అని చెప్పేసి అని మాత్రం తీసుకోకండి. ఎవరో చెప్పారని అసలే తీసుకోవద్దు. ఈవెన్ దో దిస్ ఈజ్ మై వర్డ్స్ ఆల్సో కాజన్.